హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడం లేదు, కొంచెం వర్క్ వల్ల. ఇప్పుడు వేడివేడిగా సాంబార్ ఎలా పెట్టుకుందాము ఫంక్షన్ స్టైల్లో చూపిస్తాను. 1 కప్పు కందిపప్పు కడుక్కొని 3 కప్పులు వాటర్ పోసుకొని ఇలా 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా విజిల్ వచ్చాక విజిల్ తీసేసుకుని పప్పు అంతా ఇట్లా పప్పు గుత్తితోనో బారు గరిటెతోనో మెదుపుకొని కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసి శుద్ధపప్పు తినే వాళ్ళైతే తీసుకుంటారు. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ పెట్టుకుని దానిలో క్యారెట్ మనం వేసుకోవాల్సిన ముక్కలన్నీ, సాంబార్లో వేసుకునే ముక్కలన్నీ వేసి 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఒక 10 మినిట్స్ మరిగించాలి. నెక్స్ట్ ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు ఒక 2 గుప్పెళ్ళంత చింతపండు అయితే నానబెట్టుకుంటాం కదా మనం చేసే క్వాంటిటీని బట్టి. సో ఆ చింతపండు గుజ్జంతా అయితే దీనిలో చేసేసుకొని కొంచెం కరివేపాకు వేసి చింతపండు రసం అంతా వేసుకుని కరివేపాకు వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ బాగా మరిగేలాగా ఉంచుకుంటే దానిలో ఉన్న ముక్కలన్నీ మరిగిపోతాయి, బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ పప్పు ఉంది కదా, కొంచెం అక్కడక్కడ చిన్న పీసెస్ ఉంటాయేమో అనేసి కొంచెం సాల్ట్ కలిపి శుద్ధపప్పు తీసుకోవాలి. శుద్ధపప్పు ఆవకాయ చాలా మంచి కాంబినేషన్ కదండి. సో ఇదైతే కొంచెం పప్పు తీసుకుని సైడ్కి పెట్టుకుని ఇది మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి జస్ట్ బ్లెండ్ చేసుకుంటే ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ అవుతుందన్నమాట. సో ఇది మొత్తం ఒకసారి తిప్పుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని, పప్పు మొత్తాన్ని సాంబార్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తగినంత వాటర్, బాగా చిక్కగా ఉండకుండా బాగా పల్చగా ఉండకుండా బాగా కన్సిస్టెన్సీ బాగుండేలాగా ఇలా మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి. ఒక 20-25 మినిట్స్ బాగా సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దానిలోనే మరిగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సైడ్కి పోపు పెట్టుకుని ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన అదేంటిది అది వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటాం అనమాట. 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయ వేసుకుని పసుపు వేసుకుని ఇలా కొంచెం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే వేడివేడిగా పోపు అయితే రెడీ అయిపోతుంది. పోపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మరిగించుకొని కొత్తిమీర వేసుకుని దించుకుంటే వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోతాయి. ఫంక్షన్ స్టైల్లో చాలా సింపుల్గా చూపించాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్. చూసారా, ఎమ్మీ ఫంక్షన్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయాయి. చాలా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి ఎండుమిర్చి అవన్నీ వేసుకుని పోపు పెట్టుకుంటే ఎమ్మీగా రెడీ అయిపోయింది. దీనిలోకి మిరపకాయలు, అప్పడాలు, వడియాలు చాలా బాగుంటాయి. ఎమ్మీ కాంబినేషన్. అండ్ శుద్ధపప్పు విత్ ముద్ద ఆవకాయ చాలా బాగుంటుంది కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై